ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచభంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడా ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యుల వారంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అవేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందండి, అందుకే మీరు బ్రతకగలిగారు. సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినటువంటి పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి,
ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధం అవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. తులాలగ్నం వారికి గండాలు తొలగి ఆయుష్ పెరగడానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో చెప్తాను. సహజంగా తులాలగ్నానికి కూడా లగ్న అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు అయినప్పుడు ఈ శుక్రుడికి శత్రువు ఎవరు అంటే కేతువు. శత్రువు అంటే వాళ్ళే నిజంగా శత్రువులు కాదు. ఈ ఎనర్జీ, శుక్రుడు అనేటువంటి ఎనర్జీని బ్లాక్ చేసే ఎనర్జీ ఏమిటి? శుక్రుడు అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్స్ కదా, ఎంజాయ్మెంట్స్, హ్యాపీనెస్, కళా సంబంధము, ఇవన్నీ కూడా. దీన్ని బ్లాక్ చేసే ఎనర్జీ కేతు. కేతు అంటే ఏంటి? వైరాగ్యం, నాకేమీ అవసరం లేదు అనేటువంటి ఎనర్జీ బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఆయుష్ కారకుడు అవుతాడు. అందుకని ఎక్కువగా ఈ యొక్క తులా లగ్నము ఆర్ తులా రాశి, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, అందులో నక్షత్రాల వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ యొక్క తులావారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన ఎక్కువగా చేస్తుండాలి. కేతుగ్రహం దగ్గర, అలాగే కేతువు, గురువు, చంద్ర, ఈ 3 గ్రహాల దగ్గర గుర్తుపెట్టుకోండి. కేతువు, గురువు, చంద్ర గ్రహాల దగ్గర మీరు చేస్తూ ఉండాలి ఏంటి? దీపారాధన. వీటితో పాటు మీకు ఆయుష్ పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా తులాలగ్నం వారు సూర్య సంబంధించినటువంటి విషయంలో సూర్య ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. కోనార్క్ ఆలయం ఉంది కదా, సూర్య ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ అక్కడ సూర్య ఆలయంలో ఏదైనా సేవ చేయండి. సూర్య దేవాలయంలో ఏదైనా సేవ చేయండి, నా మాట విని. లేదా ఆదివారాలు ఏదైనా సేవా కార్యక్రమాలు పెట్టుకోండి. అంటే ఏమేమి సేవా కార్యక్రమాలు పెట్టుకోవాలి? మీకు ఖచ్చితంగా గండం తగ్గుతుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆదివారం నా దగ్గర చక్కగా 4 డబ్బులు ఉన్నాయండి, అన్నదానం పెట్టించండి. తిండిలేని వాళ్ళు ఉంటారు, చక్కగా వాళ్ళందరికీ సూర్య ఆలయం దగ్గర. లేదు ఫలానా వాళ్ళకి అన్నదానమే కాకుండా కొంతమంది పాపం రోడ్డు మీద ఉంటుంటారు, వాళ్ళకి బట్టలు లేకో లేకపోతే దుప్పట్లు లేకో వాళ్ళకి ఇవ్వండి. లేనట్లయితే రోగులు ఉంటారు, హెల్త్తో ఇబ్బంది పడుతూ ఉంటారు, అందులో పర్టికులర్గా నర్వ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యక్తులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నరాలకు సంబంధించిన బాధలు పడుతున్నటువంటి వారు, లేదా చర్మరోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు. చర్మరోగాలు ఉంటాయి, చూస్తూ ఉంటారు, మనం రోడ్ల మీద చూస్తుంటాం. లేకపోతే స్కిన్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి బాగా. వాళ్ళకి ఏదైనా సరే మీరు వాళ్ళ రోగాలు తగ్గించుకోవడానికి ఫైనాన్స్ ఏదైనా మీరు 1000-500 ఎంతో ఉంటే వాళ్ళకి దానంగా ఇవ్వండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆదివారం నాడు సూర్య ఆలయం దగ్గర మీరు కనుక ఈ యొక్క పరిహారం కనుక చేశారు,
మీకు ఖచ్చితంగా 100% మీకు ఉన్నటువంటి గండాలు తొలగిపోతాయి. గండం ఎప్పుడైతే తొలగిందో ఆయుష్ పెరుగుతుంది. ఎన్ని యోగాలు ఉన్నా కూడా అన్ని యోగాలు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి గ్రహ ఆరాధన, గ్రహం దగ్గర దీపం పెట్టడం, కేతువు, గురువు, చంద్ర, గుర్తుపెట్టుకోండి. అలాగే స్తోత్రాలు ఏం చదువుకోవాలి? సూర్య నమస్కారాలు ఆది బుధవారాల రోజు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు ఆదివారము బుధవారం, గుర్తుపెట్టుకోండి. తులాలగ్నం వారికి ఖచ్చితంగా మీకు ఆయుష్ పెరిగి తీరుతుంది ఆదివారం బుధవారం కనుక సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా ప్రత్యేకంగా చేస్తున్నట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలని సూర్యుడిని చూస్తూ రోజు గనక పఠించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆయుష్ అనేటువంటిది పెరిగి తీరుతుంది. పశువులకి, పక్షులకి, ఇప్పుడు ఉదాహరణకి గోవులు ఉన్నాయి, గోశాల ఉంది. గోధుమ రవ్వ మరియు ఆకుకూరలు, గోంగూర తినిపించవచ్చు. మరొకటి ఏంటంటే వీరికి ఎక్కువగా వేటి మూలంగా వస్తుంది ఇబ్బంది. కొంతమంది చూడండి సుఖ వ్యాధులు అంటూ ఉంటారు. సీక్రెట్ ఆర్గన్స్ దగ్గర కొన్ని సుఖ వ్యాధుల మూలంగా కూడా వీళ్ళకి గండాలు వస్తూ ఉంటాయి. లేదా స్త్రీ మూలకంగా కూడా రావచ్చు. ఎందుకంటే శుక్రుడు అవుతున్నాడు అధిపతి, అష్టమాధిపతి. అంటే కొంతమంది చూడండి కొన్ని ఇవి ఉంటాయి, ఇది ఆస్తులుండే ఆస్తుల మూలంగా గొడవలు అవుతూ ఉంటాయి. ఆ రకంగా కూడా కొంతమందికి మనం చూస్తూ ఉన్నాం టీవీల్లోనది ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉందనేది ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి. ఏదైనా ఆధిపత్య దోష సంబంధించిన గ్రహాలతో ఏమైనా కలిసి పాడయ్యాడా? ఎందుకంటే ఇక్కడ తులాలగ్నానికి లగ్న అష్టమాధిపతి గురువు అవుతాడు. అష్టమాధిపతి ఎవరవుతున్నారు? శుక్రుడే అవుతున్నాడు. లగ్న అష్టమాధిపతి అంటే జీవుడి యొక్క ఆయుర్దాయము శుక్ర సంబంధం కలిగి ఉంది. ఆ శుక్ర సంబంధం కలిగింది కాబట్టి శుక్రుడి యొక్క స్థితి ఎలా ఉంది? రాశిలోని నవాంశలోని చూసుకోవాలి. అదేంటండి నవాంశలో ఎందుకు అని మీకు సందేహం కలగవచ్చు. ఫలితాలన్నీ నవాంశ ద్వారా జరుగుతూ ఉంటాయి. కొన్ని యోగాలు నవాంశ ద్వారా కలుగుతూ ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. ఇది చేస్తూ ముఖ్యంగా మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఒక్కోసారి మనకి గణపతి నవరాత్రులు వస్తూ ఉంటాయి. గణపతి నవరాత్రుల్లో గనక ఆ నవరాత్రులు మీరు గనక రెగ్యులర్గా గనక మీరు చేసినట్లయితే ఆయుష్ మీకు గండాలు తొలగి ఆయుష్ మరింత పెరుగుతుంది. కావున ఈ యొక్క పరిహార మార్గాలు చాలా చిన్నవి కాబట్టి మీరు పాటించి మీ యొక్క గండాలను తొలగించుకొని ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.